హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఇండియన్ 2 భయ్య. రీసెంట్గా ఓటీటీకి వచ్చింది, చూడడం జరిగింది. నేను థియేటర్లో చూడలేదు, నాకు ఇష్టం లేదు, అందుకే చూడలేదు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మూవీ చూసాక నాకు ఈ వీడియో చేద్దాం అనిపించింది భయ్య. అసలు ఏం తప్పు జరిగింది ఇండియన్ 2లో, ఎందుకు సినిమా డిజాస్టర్గా అయిపోయింది? సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాకు నచ్చిన పాయింట్లు నేను చెప్తా. అండ్ మరీ మెన్షన్ చేస్తున్నా, నేను డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కాదు, అలా అని చెప్పి మూవీస్ ఫీల్డ్లో కూడా లేను, నాకు మూవీస్ తీయడం కూడా రాదు. ఓకే, ఐఎమ్ జస్ట్ ఎ కామన్ మ్యాన్. నాకు అనిపించిన నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నా, అంతే. అంతకుమించి ఏం లేదు. మీరు కామెంట్స్లో వచ్చి నన్ను వేసుకోవద్దు. ఓకే, జస్ట్ ఒపీనియన్ షేరింగ్ మాత్రమే. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్లో చెప్పండి, నో ప్రాబ్లం. అండ్ ప్లీజ్ వీడియో చూసి వెళ్ళిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడుతున్నా, డ్యూటీ 12 hours అయినా సరే మధ్యలో కుదిరినప్పుడల్లా ఎడిట్లు చేసుకోవడం, వాయిస్ రికార్డ్ చేయడం, ఎవ్రీ వీక్ ఫ్రైడేస్ లీవ్ తీసుకోవడం, మూవీస్ చూసి రివ్యూస్ పెట్టడం. ప్లీజ్ భయ్యా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ వచ్చేస్తే, నాకు నచ్చిన పాయింట్స్ భయ్యా, అంటే వీటి వల్ల కొంచెం మూవీ దెబ్బ అయిందని నా ఫీలింగ్. ఫస్ట్, అసలు సీక్వెల్ అవసరమా ఇండియన్కి? ఎందుకంటే భయ్యా, ఇండియన్ మూవీ అన్నది ఒక కోహినూర్ డైమండ్ లాంటిది. దాన్ని టచ్ చేయకుండా మ్యూజియంలో ఎలా పెట్టుకున్నామో, ఈ ఇండియన్ మూవీ కూడా అంతే భయ్యా. కొన్ని మూవీస్ వాటిని ఇంకా టచ్ చేయకూడదు. ఒక్కొక్కసారి ఒక డైమండ్ డెలివరీ చేసిన తర్వాత దాన్ని పట్టుకుని మళ్ళీ ఇంకొకటి డెలివరీ చేద్దామంటే అది అవ్వని పని. సో మ్యాక్సిమం వాటిని టచ్ చేయకుండా వాటిని అలా వదిలేస్తే బెస్ట్. ఎందుకంటే అరే అప్పట్లో ఇండియన్ మూవీ వచ్చిందిరా, మా తోపు ఉంటుందిరా అని అనుకునే దాకా ఓకే, అరే దానికి సీక్వెల్ తీసి చెడదుబ్బారా అన్నది నచ్చదు. సో అందుకే నాకు సీక్వెల్ అవసరమా అనిపించింది దీని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు కూడా. ఎందుకంటే అప్పటికి ఆ టైంకి ఆ కాన్సెప్ట్తో అంత డిఫరెంట్గా మూవీ రావడం గ్రేట్. అండ్ ఇప్పటికీ అది మన జనరేషన్కి కూడా నచ్చుద్ది ఆ మూవీ. అలాంటి మూవీని టచ్ చేయడం అన్నదే నాకు నచ్చాల. సో అందుకే నేను థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కూడా నేను వెళ్ళాల, నాకు ఇష్టం లేదు. అసలు ట్రైలర్ చూసాక ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది, నాకు వెళ్ళాలని అనిపించలే. సో అందుకే సీక్వెల్ అనవసరం అని ఒకటి అనిపించింది నాకు. అండ్ సెకండ్ వన్, స్టోరీ లైన్ అండ్ కాన్సెప్ట్ భయ్యా. స్టోరీ లైన్ ఏముంది అసలు అందులో? లైన్ అనడానికి కనీసం థిన్ లైన్ ఉన్నంత స్టోరీ కూడా లేదే. ఇండియన్ వచ్చి ఐ థింక్ 28 years అయింది అనుకుంటా. మూవీ 1996లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఇట్ వాస్ గ్రేట్. దాని తర్వాత ఈ 28 yearsలో చాలా మూవీస్ వచ్చాయి, చాలా కాన్సెప్ట్స్ చూసాం మనం ఇదే వేలో, లంచం అన్న కాన్సెప్ట్ మీద. సో బోర్ కొట్టేసింది భయ్య కాన్సెప్ట్ అది. సో మనం దానికి సీక్వెల్ తీస్తున్నప్పుడు కంటెంట్ అన్న మార్చాలి, లేదా అదే కంటెంట్లో కొత్తదనం చూపించాలి. అదేం లేకుండా సేమ్ అలాగే తీసుకుని వస్తాను అంటే వర్కౌట్ అవ్వదు కదా. అంటే స్టోరీ లైన్ కూడా పెద్దగా ఏం లేదు, అంటే సేనాపతి వచ్చి చేసే అంతగా ఏం లేదు అక్కడ. కమ్బ్యాక్ అని చెప్పేసి గోల చేసి ఆయన వచ్చాక కొన్ని ఎమోషన్ సీన్స్, కొన్ని కాదు చాలా, మొత్తం సినిమా అంతా ఎమోషన్ సీన్స్తోనే నడిచింది మొత్తం. వచ్చే సీన్స్ కానీ ఏమీ లేవు, గ్రాండ్గా చూపించారు అంతే సినిమాని. అంటే కాన్సెప్ట్ వాజ్ టూ బ్యాడ్ ఎగ్జిక్యూషన్లో. నాకు అస్సలు నచ్చలేదు భయ్యా. ఏంటి సేనాపతి మనం చూస్తున్నప్పుడు ఆ ఎమోషన్స్, ఆ క్యారెక్టర్స్ మనం వాటితో ట్రావెల్ చేస్తాం, అంటే మనకు నచ్చుతాయి. వాటిని ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకున్నాం, ఆ క్యారెక్టర్స్, ఆ ఎమోషన్స్ని. ఇండియన్ 2 చూస్తున్నప్పుడు నాకు నవ్వు వచ్చింది భయ్యా చాలా సీన్స్కి. చాలా అంటే చాలా, ఆ కాన్సెప్ట్కి, వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్సెస్కి, ఆ ఎగ్జిక్యూషన్కి నేనైతే ఫుల్ నవ్వుకున్నా. నేనే కాదు చాలామంది నవ్వుకున్నారు, నేను రివ్యూస్ అన్నీ చూసా కూడా. అండ్ థర్డ్ వన్, గెటప్స్ అండ్ క్రింజీ సీన్స్ భయ్య. 1996లోనే సేనాపతి క్యారెక్టరు అంటే కమల్ హాసన్ని ముసలోడు కింద చూపించి చాలా బాగా చూపించారు. అది మేకప్ అని అంతగా ఏమనిపించదు ఆ టైంకి, అది గుడ్. బట్ ఇప్పుడు మాత్రం లిటరల్లీ భయ్య, ఆ మేకప్లు చూసినా, ఆ గెటప్లు చూసినా ఏంట్రా ఇంత వరస్ట్గా ఉన్నాయి. లైక్ ఎలా ఉందంటే భయ్య, ఏదో డెడ్ లైన్ పెట్టుకున్నాం, దాన్ని త్వరగా కంప్లీట్ చేసేయాలి, ఎలా వస్తే ఏంటి జనాలు చూసేస్తారులే, బాగా రెక్లెస్గా చేసినట్టు అనిపించింది నాకైతే ఆ గెటప్స్ చూస్తే. అంటే భయ్య టూ ఆడ్, చాలా ఆడ్గా ఉన్నాయి గెటప్స్ అవి. మధ్యలో ఒక దిక్కున మాత్రం సేనాపతి ఆ ఓల్డ్ గెటప్ చూపిస్తారు, అది బాగుంది. మళ్ళీ ఉన్న గెటప్స్ అయితే టూ వరస్ట్. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చి ఆ లాంగ్ సీక్వెన్స్ గెటప్ అయితే శ్మశాన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అదైతే వరస్ట్ భయ్య. నేను ఆ సీక్వెన్స్ అంతా చూడలేకపోయాను, నేనైతే తట్టుకోలేకపోయా. ఇంకా క్రింజీ సీన్స్ చాలా ఉన్నాయి, కుప్పలు తెప్పలుగా ఉన్నాయి క్రింజీ సీన్స్ అయితే. ఫస్ట్ హాఫ్ నుంచి మొదలవుతూనే ఉంటుంది. ఆ యూట్యూబ్ అంటారు, ఆ వీడియోస్ అంటారు, బార్కింగ్ డాగ్స్ అంటారు, వీళ్ళు చేసేది ఏముండదు. తర్వాత ఏమో కమ్బ్యాక్ ఇండియన్ స్టార్ట్ చేసి అది సాంగ్ అయితే మరీ నాకు అస్సలు నచ్చలే. అంత హైప్
క్రింజ్ ఫీల్ వచ్చింది నాకు ఆ సాంగ్ చూస్తున్నప్పుడు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. 4th వన్ వచ్చి, ఇది చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది భయ్య. ఎందుకంటే ఇండియన్ మూవీ హిట్ అయిందే వీటి వల్ల. అదే సేనాపతి క్యారెక్టర్ అండ్ మర్మకళ. బట్ ఇండియన్ 2కి మాత్రం ఇవే బిగ్గెస్ట్ మైనస్. లిటరల్లీ మర్మకళ అందులో చూస్తే మనకి చాలా బాగా నచ్చుద్ది, మనకి ఇంపాక్ట్ ఉంటుంది. అదే ఇండియన్ 2లో చూస్తే ఏంది మామా, ఏం చూపిస్తున్నావురా, ఇదే ఫీల్ వస్తుంది. వాటికి పేరు పెడతారు, ఆ పేరు ఇది ఇలా చేస్తే ఇది ఇలా జరుగుద్ది అని చూపిస్తారు. ఓకే భయ్యా, బట్ సెట్ అవ్వాలి కదా కాన్సెప్ట్కి. అదేం లేదు భయ్యా, ఏం చేసినా చూస్తారు అన్నట్టు చూపించారు. ఆ విలన్స్ని మర్మకళ ద్వారా చంపేది ఏదైతే ఉందో దానికి ఏమని పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లా. 2 వరస్ట్ అనిపించింది నాకైతే. అది చాలా నవ్వుకున్నాను నేను, ఏంట్రా ఇది అని చెప్పి. ఇంకా సేనాపతి క్యారెక్టర్ అయితే ఈ ఇండియన్లో తప్పు జరిగి దానివల్ల సేనాపతి ఇంపాక్ట్ అయ్యి తను చేయాల్సింది చేస్తాడు భయ్య. అదంతా మనకి కనెక్ట్ అవుతాం స్టోరీకి, ఎందుకంటే సేనాపతి లైఫ్లో జరిగిన స్టోరీ కాబట్టి అదంతా మనం ఎమోషనల్గా ఫీల్ అవుతాం, టచ్ అవుద్ది మనకి. బట్ ఇందులో వచ్చేసి వాళ్ళు కమ్బ్యాక్ ఇండియన్ అన్నారంట, ఆయన వచ్చేసి బాగు చేయడానికి వచ్చాడంట. ఇంతకాలం ఇండియా ఎలా సంకనాకపోయినా మనకు అనవసరం, తప్పించుకుని వెళ్ళిపోయాడు, వేరే చోట బతుకుతున్నాడు అని చెప్పి. మరి ఇంకా అలాగే ఉండిపోవచ్చు కదా భయ్య. అన్ని ఇయర్స్ ఉన్నప్పుడు ఇంకా ఉన్న ఇయర్స్ కూడా అలాగే బతికేయాలి కదా. వీళ్ళు అడిగితే వచ్చి చేయడం ఏంటి నాకు అర్థం కాదు. ఆ లాజిక్కే నాకు అర్థం కాలేదు అసలు. ఆ కాన్సెప్ట్ అయితే సెట్ కాలేదు నాకు. కమ్బ్యాక్ ఇండియన్ ఇదంతా నాకు సెట్ కాలేదు, ఏదో ఫోర్స్డ్గా అనిపించింది భయ్య. నాకు ఆ సెటప్ అయితే సీక్వెల్కి పెట్టిన సెటప్ చాలా ఫోర్స్డ్గా అనిపించింది, అదొకటి నచ్చలే నాకు. అండ్ మొత్తం స్టోరీ ఏం లేదు కాబట్టి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ లాస్ట్ వరకు ఫుల్ డ్రాగ్ ఉంటుంది. ఒకటే స్టోరీ, ఒకటే కాన్సెప్ట్, దాన్ని తిప్పి 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 చూపించారు. అస్సలు సెట్ కాల. లాస్ట్ వరకు ఆ ఎమోషన్ సీన్స్ తోటి వాటితోనే తీసుకెళ్ళిపోతారు. లాస్ట్లో మాత్రం ఇండియన్ 3 అని చెప్పి ఒక ట్రైలర్ వేసి పాడేశారు అంతే. నేను చెప్పాలంటే విజువల్స్ అవి బాగున్నా సరే ఇండియన్ 3 ట్రైలర్లో నాకైతే ఇంట్రెస్ట్ లేదు భయ్యా. తప్పుగా అనుకోద్దు, ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇండియన్ 2 చూసి ఇంట్రెస్ట్ పోయిందని అయితే కాదు, నాకు ఇండియన్ 2 మీదే ముందు నుంచి ఇంట్రెస్ట్ లేదు, మీకు చెప్పా ఆల్రెడీ. సో సేమ్ ఫీలింగ్, నాకు ఇండియన్ అంటే ఇండియన్ అంతే, అక్కడితో అయిపోయింది భయ్య. ఇండియన్ 2, ఇండియన్ 3 నేనైతే వాటిని డిలీట్ చేసేస్తాను నా లైఫ్ నుంచి. ఒకవేళ ఇండియన్ 3 బాగుంది హిట్ అన్నా సరే నాకు ఇండియన్తోనే ఆగిపోయింది. నాకు సేనాపతి క్యారెక్టర్ కానీ, ఆ కాన్సెప్ట్ కానీ, శంకర్ గారు తీసిన ఇండియన్ మూవీ కానీ మొత్తం అన్నీ నాకు దాంతోనే స్టాప్ అంతే. ఇండియన్ 2, ఇండియన్ 3 ఆర్ నాట్ వర్త్ ఇట్ నాకైతే. ఇవి జస్ట్ నా ఒపీనియన్స్ మాత్రమే. మీకు ఎలా అనిపించిందో ఒకసారి మూవీ కామెంట్ చేశాను భయ్య. ఇంకెలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి మూవీలో చెప్పుకోవాలంటే. ఏదో శంకర్ గారు గ్రాండ్గా తీస్తున్నారు, గ్రాండ్నెస్ కాదు భయ్య. కాన్సెప్ట్ అండ్ స్టోరీ లైన్ ఉంటే నువ్వు ఎలా తీసిన మూవీ హిట్ అయిపోద్ది. గ్రాండ్గా తీయడంలో తప్పులేదు, అవి స్టోరీకి సెట్ అవుతున్నాయా లేదన్నది మ్యాటర్. ఇప్పుడు గ్రాండ్గా చూపించేసి అవన్నీ స్టోరీకి సెట్ అవ్వకపోతే మన మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా, అనవసరం, బడ్జెట్ వేస్ట్, టైం వేస్ట్ కదా. సో నాకు అలా కనిపించింది. ఆయనకి చెప్పి అంత గొప్ప అయితే నేను కాదు. ఆయన తీసిన సినిమాలు చాలా ఇష్టం నాకు, చాలా ఉన్నాయి. నేనైతే కంబ్యాక్ కోసం చూస్తున్నా, గేమ్ చేంజర్ కోసం అయితే వెయిటింగ్ భయ్యా. ఆయన స్కేల్ ఏంటో చూద్దామని చెప్పి మళ్ళీ. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.